జై శ్రీమన్నారాయణ. షష్ఠి పూర్తి ఎందుకు చేస్తారు అనే దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మానవుని సంపూర్ణ ఆయుర్ధారం 120 సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. 60 సంవత్సరాలు నిండినప్పుడు చేసుకునేదే ఈ షష్ఠి పూర్తి. ప్రతి వారికి మృత్యు 60వ ఏట ఉగ్రరథుడు అనే పేరుతో, 70వ ఏట భీమరథుడు అనే పేరుతో, 78వ ఏట విజయరథుడు అనే పేరుతో ఎదురు చూస్తూ ఉంటాడట. ఆరోగ్య సమస్యలకు తట్టుకోవడానికి చేసేటువంటి శాంతి ప్రక్రియనే ఈ షష్ఠి పూర్తి. బృహస్పతి మరియు శని 30 సంవత్సరాలకు మానవుని జన్మ కాలంలో ఉన్న రాశికి చేరుకోవడానికి 60 సంవత్సరాలు పడుతుంది. వారిద్దరూ తాము బయలుదేరేటువంటి రాశిని చేరుకోవడానికి మానవుని యొక్క జీవితం మరలా ప్రారంభమవుతుందని అర్థమవుతుంది. తిరిగి జీవితం ప్రారంభం అయినట్లుగా సంకేతం దీని వలన. మానవుడు పుట్టిన తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలు నిండుతాయి కనుక షష్ఠి పూర్తి అంటారు. షష్ఠి పూర్తి సందర్భంగా ఆయుష్ కామన యజ్ఞము చేస్తారు. ఇది ఆయువును కోరి చేరేటువంటి యజ్ఞమే ఆయుష్ కామన యజ్ఞం. పెద్దలు తమ ఆయుష్ కామన యజ్ఞాన్ని చేసేటువంటి పద్ధతిని వైదికంగా సశాస్త్రీయంగా చేసుకున్నటువంటి విధానాన్ని మన సాంప్రదాయంలో ఉంది. వేద పండితుల సమక్షంలో ఆయుష్కామ యజ్ఞం జరిపించుకుంటే కనుక అపమృత్యు భయాలు సమస్తము పోతాయి. రోగాలపై ఆరోగ్యాలు జరిగి వస్తాయి. పూర్వకాలంలో పురుషుడు ఏ వేడుక చేసుకున్నా కూడా భార్యకు కూడా జరిగినట్లే భావించేవారు కనుక స్త్రీలకు మళ్ళీ విడిగా షష్ఠి పూర్తి చేసేటువంటి అవసరము ఆచారము లేదు. పెళ్ళి సాధారణంగా జరగాలి, షష్ఠి పూర్తి ఘనంగా జరగాలి అని పెద్దల మాట. ఎందుకంటే షష్ఠి పూర్తి దృఢమైనటువంటి ఆత్మీయుల సంగమమే పరిబలించేటువంటి సందర్భం కనుక బిడ్డలు తమ కృతజ్ఞతను తమ తల్లిదండ్రుల మీద చూపించుకోవాలి. తమ యొక్కటువంటి ప్రేమను అర్పించుకునేటువంటి అపురూపమైనటువంటి అవకాశము షష్ఠి పూర్తి చేయించడం. కావున షష్ఠి పూర్తి చేసుకోవడమే మహాభాగ్యంగా భావించి ఆ యొక్క మాతాపితృల యొక్క రుణం కూడా తీసుకునేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. కాబట్టి షష్ఠి పూర్తి పెద్దలు చేయించుకోవాలి. పిల్లలు తమ తండ్రులకు షష్ఠి పూర్తి ఘనంగా చేసేటువంటి అదృష్టాన్ని కూడా వాళ్ళు కల్పించుకోవాలి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.